ఫోన్ షాపింగ్ కేసులో ప్రభాకర్ రావును రెండో రోజు విచారించారు సిట్ అధికారులు. ముఖ్యంగా జీమెయిల్, ఐక్లౌడ్ డేటాపై ఆరా తీశారు. ఫోరెన్సిక్ డేటా ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించారు అధికారులు. ఇదివరకు చెప్పిన సమాచారంతో డివైజ్లను రీట్రీవ్ చేస్తున్నారు. ఈ నెల 19 వరకు విచారించనున్నారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో రెండో రోజు ప్రభాకర్ రావును విచారించారు. మొదటి రోజు 6:30 గంటల ఎంక్వైరీ చేశారు అధికారులు. విచారణ ముగిసిన తర్వాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే రాత్రి ఉన్నారు. ప్రభాకర్ రావుకు సంబంధించిన 5 ఐక్లౌడ్, 5 జీమెయిల్ ఖాతాల్లోని డేటాపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. గతంలో 4 జీమెయిల్ ఖాతాలు, ఐక్లౌడ్ కు సంబంధించిన 2 ఖాతాల పాస్వర్డ్లను గుర్తించారు. ఈ ఖాతాల్లో కనిపించని డేటాను ఫోరెన్సిక్ కు పంపించారు. ఫోరెన్సిక్ డేటా ఆధారంగా ప్రభాకర్ రావును రెండో రోజు ప్రశ్నించారు సిట్ అధికారులు. సింక్ అయిన డేటా కోసం యాపిల్, జీమెయిల్ కంపెనీల నుంచి సమాచారం సేకరిస్తున్నారు సిట్ అధికారులు. వ్యక్తిగత సమాచారం మాత్రమే డివైస్ నుంచి తొలగించారని సిట్ అధికారులకు తెలిపారు ప్రభాకర్ రావు. రెండో రోజు సిట్ విచారణలో ఫోన్ ట్యాపింగ్ కోసం డేటా ఎలా సేకరించారు, ఎవరిచ్చారనే అంశాలపై ప్రశ్నించారు సిట్ అధికారులు. ఎలాంటి పరికరాలు ట్యాపింగ్ ఉపయోగించారనే కీలక అంశాలపై ఆరా తీస్తున్నారు సిట్ అధికారులు. మరో ఐక్లౌడ్ ఖాతాను ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్న డివైస్తో లాగిన్ అవ్వడం గుర్తించారు సిట్ అధికారులు. ఆ డివైస్ ప్రస్తుతం అక్కడే ఉండడంతో ఆ ఖాతాలోని సమాచారాన్ని విశ్లేషించే ప్రక్రియ ముందుకు సాగలేదు. దీంతో సేకరించిన పాస్వర్డ్ల ఆధారంగా ప్రభాకర్ రావు వినియోగించిన డివైస్లను విశ్లేషిస్తున్నారు. కొన్ని పాస్వర్డ్లు చెప్పడంతో డివైస్లను తెరిచి FSLలో డేటాను రిట్రీవ్ చేస్తున్నారు అధికారులు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావును ఈ నెల 19 వరకు పోలీస్ కస్టడీలోనే ఉంచి విచారించనున్నారు సిట్ అధికారులు.